బిగ్ బాస్ తెలుగు 8 డే 89 రివ్యూ చూద్దాం రండి. 89వ రోజు ఉదయం 9:45 ప్రణామం ప్రణామం అనే సాంగ్ వస్తే అందరూ లేచి డాన్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారు. మధ్యాహ్నం 1:15 రోహిణి, అవినాష్, నిఖిల్ మీరు ముగ్గురు టికెట్ టు ఫినాలి కంటెండర్స్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. పృథ్వీ, గౌతమ్, నబిల్ మీరు ముగ్గురు బ్లాక్ బ్యాడ్జెస్ పొందలేదు, టికెట్ ఫినాలీ పొందలేదు, కాబట్టి మీలోంచి ఒకరికి 4వ కంటెండర్ అయ్యే అవకాశం ఇస్తున్నారు. రోహిణి, అవినాష్, నిఖిల్ మీరు ముగ్గురికి బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తున్నారు. మీ ముగ్గురు కలిసి ఆ పవర్ ఉపయోగించుకొని బ్లాక్ బ్యాడ్జెస్ పొందని పృథ్వీ, గౌతమ్, తేజ వీరిలోంచి అర్హత ఉన్న ఒకరిని టికెట్ ఫినాల్కి 4వ కంటెండర్గా ఎంపిక చేసి అందుకు తగిన కారణాలతో సహా బిగ్ బాస్కు చెప్పండి అని బిగ్ బాస్ అంటారు. నిఖిల్, రోహిణి, అవినాష్ ముగ్గురు చర్చించుకొని పృథ్వీకి, గౌతమ్కి 2 సార్లు ఆడే అవకాశం ఇచ్చాం, తేజకు ఒకటే అవకాశం ఇచ్చాం, అందుకే తేజకి ఇద్దాం అనుకుంటున్నామని రోహిణి, అవినాష్ అంటే నిఖిల్ ఓకే అంటారు. ముగ్గురు సదాభిప్రాయంతో తేజాని 4వ కంటెండర్గా ఎంపిక చేస్తారు. మధ్యాహ్నం 1:45 రోహిణి, అవినాష్, నిఖిల్ ఎవరిని ఎంచుకున్నారు, కారణాలు ఏంటి అని బిగ్ బాస్ అడుగుతారు. గౌతమ్, పృథ్వీకి ఈ 2 అవకాశాలు వచ్చాయి, తేజకు ఒకటే అవకాశం వచ్చిందని, తేజకు కూడా 2 అవకాశాలు ఇస్తే బాగా ఆడతారని అనిపించిందని అవినాష్ అంటారు. పృథ్వీ బాధపడుతూ ఉన్నాడు. మన కోసం పెట్టుకునే ముందు ఏరే వాళ్ళకి ఇస్తావు, అప్పుడప్పుడు మన కోసం పెట్టుకోవాలని శ్రీముఖి అంటే అది మన నేచర్. అలా ఉన్నప్పుడు అంటే అందరికీ అలా చెప్పి నాకు అలా చెప్తే కొడతాను నిన్ను అని శ్రీముఖి అంటారు. సాయంత్రం 5:45 సో కంటెండర్స్ ఒక పక్క ఉన్నారు, కంటెండర్స్ కానివారు ఒక పక్క ఉన్నారు. కంటెండర్స్ కాని వాళ్ళు పృథ్వీరాజ్, ప్రేరణ బాధపడుతూ ఉన్నారు అంటే ఇచ్చాము అంటే మేము బాధపడుతూ కూర్చుంటాం కదా, నువ్వు చెప్పాలి కదా, నువ్వెందుకు తేజ అంటే ఒప్పుకున్నావు, ఇది డైరెక్ట్ ఫినాలే అని పృథ్వీ, నిఖిల్తో అంటారు. తేజ, గౌతమ్ మాట్లాడుకుంటారు. నువ్వు సోలోగా ఆడుతున్నావు అని నిరూపించుకుంటున్నావు. గౌతమ్ నా డిసిషన్, నా ఇండివిజువల్ డిసిషన్, నా ఇష్టం అని గౌతమ్ అంటే నువ్వు తప్పు చేయలేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నానని తేజ చెప్పి నన్ను తీసుకోలేదని తేజ గౌతమ్తో అని ఇద్దరు ఒకరినొకరు అరుచుకుంటారు. సాయంత్రం 5:40 మెరిపే వచ్చిందే అనే సాంగ్ వస్తుంది. శ్రీముఖి ఇంటికి వస్తారు, అందరినీ హగ్ చేసుకొని డ్యాన్స్ చేస్తారు, వెల్కమ్ అంటారు అందరూ. తేజ నాగార్జున సార్ తర్వాత మీరే ఎక్కువ సార్లు వస్తున్నారని తేజ అంటే శ్రీముఖి నవ్వుతారు. సాయంత్రం 5:30 కిచెన్లో దోశపిండే, మటన్ ఇవన్నీ కావాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి, స్పెషల్ యూ పృథ్వీ అని శ్రీముఖి అంటే నాకు ఇంప్రెస్ చేయడం రాదని పృథ్వీ అంటారు. ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, షేరింగ్ ఆర్ ఫీలింగ్స్ అది ఇది అనేసి అంటే చెప్పాను అని పృథ్వీ అంటారు. చెప్పావా, చెప్పిన తర్వాత ఏమైందిరా అని శ్రీముఖి అంటే ఒరే జస్ట్ ఫ్రెండ్షిప్ రా అని విష్ణుప్రియ అంటారు. తెలీదా అయితే అని శ్రీముఖి అంటుంది. నువ్వు బయట ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు, మన కోసం పెట్టుకునే ముందు వేరే వాళ్ళకి ఇస్తావు, అప్పుడప్పుడు మన కోసం పెట్టుకోవాలని శ్రీముఖి అంటే అది మన నేచర్. అలా ఉన్నప్పుడు అంటే అందరికీ అలా చెప్పి నాకు అలా చెప్తే కొడతాను నిన్ను అని శ్రీముఖి విష్ణుప్రియతో అంటారు. సాయంత్రం 5:45 సో కంటెండర్స్ ఒక పక్క ఉన్నారు, కంటెండర్స్ కానివారు ఒక పక్క ఉన్నారు. కంటెండర్స్ కానివాళ్ళు పృథ్వీరాజ్, ప్రేరణ, నబీల్, గౌతమ్. మీకు టాస్క్, మీరు క్యాలిక్యులేషన్ చేసి ఈ నలుగురిలో ఎవరికి ఫెనాలి టికెట్ వస్తుందో మైండ్లో రన్ అవుతుంది కదా.
టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తుందో. నా దగ్గర 4 బెడ్జెస్ ఉన్నాయి. నా దగ్గర 2,00,000 బ్యాడ్జెస్, 3,00,000, 4,00,000, 5,00,000 బ్యాడ్జెస్ ఉన్నాయి. మీరు ఎవరు అనుకుంటున్నారో టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారో వారికి 5,00,000 పెట్టండి. మీ ప్రైజ్ మనీకి 5,00,000 యాడ్ అవుతుందని శ్రీముఖి అంటారు. సాయంత్రం 6 గంటలకు అందరూ చర్చించుకుంటారు. సాయంత్రం 6:45 ఫస్ట్ నిఖిలు, సెకండ్ అవినాష్, థర్డ్ రోహిణి, ఫోర్త్ తేజ అని పృథ్వీ చెప్తారు. విష్ణు శ్రీముఖి కూర్చొని మాట్లాడుకుంటారు. ఫస్ట్ 2 వీక్స్ చూస్తే గెలిచేస్తావేమో అనిపించింది. ఆ తర్వాత కనెక్షన్స్ ఏర్పడతాయి, క్లోజ్ అవుతాం. కోర్స్ 3 థింగ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఒక వ్యక్తిని ఇష్టపడడం తప్పు కాదు. ధైర్యంగా ఇన్ని కెమెరాల ముందు చెప్పడం చాలా కరేజ్, గట్స్ కావాలి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఇంత పెద్ద షోకి వచ్చిన తర్వాత అబ్బాయితో మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటే ఈ 2 వీక్స్ వదిలే, నా కోసం వదిలే. ఒక అబ్బాయి నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, అది ఇది చెప్పేసినా నీకు ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా మై లవ్ ఈజ్ అన్లిమిటెడ్ సీజన్ 8 లాగా ఎందుకు రాను, నువ్వు ఇచ్చిన ప్రేమకు విలువ ఇచ్చి ఏదైనా చెబుతున్నాను. ఆయన గేమ్ ఆయన ఆడతాడు, నువ్వు ఎంకరేజ్ చేయకపోతే ఆయన ఆడడా. పృథ్వీ కెన్ డూ ఇట్, చేస్తే అందరికీ చెయ్యి సపోర్టు, ఒక వ్యక్తికే పర్టికులర్గా చేయకు అని శ్రీముఖి విష్ణుప్రీత అంటారు. రాత్రి 7:30 మొదటి ఫినాలిస్ట్ అవడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ గుర్తుపట్టు, గంట కొట్టు. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న మీకు కనిపించిన పిక్చర్స్ గుర్తుపట్టి ఎవరైతే ఎక్కువ పిక్చర్స్ని సరిగా గుర్తుపడతారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. తక్కువ చెప్పిన వారు టికెట్ ఫినాలే నుంచి తప్పుకుంటారని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఈ టాస్క్లో మీరే సంచాలకులు అని బిగ్ బాస్ శ్రీముఖితో అంటారు. పిక్చర్ చూపిస్తారు, పరుగును వెళ్ళి గంట కొడతారు. నిఖిల్ 4 పాయింట్స్, రోహిణి 2 పాయింట్స్, అవినాష్ 3 పాయింట్స్, తేజ 1 పాయింట్స్ పొందుకుంటారు. బిగ్ బాస్ ఎవరెన్ని పాయింట్స్ గెలుచుకున్నారో చెప్పమని శ్రీముఖి గారిని అడిగితే శ్రీముఖి మొదటి పొజిషన్లో నిఖిల్, సెకండ్ పొజిషన్లో అవినాష్, థర్డ్ పొజిషన్లో రోహిణి, లాస్ట్ పొజిషన్లో తేజ అని శ్రీముఖి అంటారు. బిగ్ బాస్ తేజ మీరు టికెట్ ఫినాలీ రేస్ నుంచి తప్పుకుంటున్నారు అని అనౌన్స్ చేస్తే ఓకే బిగ్ బాస్ అని తేజ అంటారు. రాత్రి 12:30 ముగ్గురు నుంచి ఒకరు టికెట్ ఫినాలీ రేస్లో గెలిచి మొదటి ఫినాలిస్ట్ అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఛాలెంజ్ కేవలం 1 అడుగు దూరం. ఈ ఛాలెంజ్లో గెలిచి మొదటి ఫినాలిస్ట్ అవ్వడానికి మీరు ఈ విధ అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. ముందుగా పోటీదారులు యాక్షన్ రూమ్లో ఉన్న బిగ్ బాస్ 8 లెటర్స్ని వరుసగా అరేంజ్ చేసి గార్డెన్ ఏరియాకు వచ్చి బార్ మీద ఉన్న బాక్సుల్ని మూటలు విసిరి కింద పడేసి వాటిని స్ప్రింగ్ పైన ఒకదానిపైన మరొకటి పెట్టి తాడు సహాయంతో బ్యాలెన్స్ చేస్తూ రైజర్ మీదకు వచ్చిన వారు ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలిచి మొదట ఫినాలిస్ట్ అవుతారని బిగ్ బాస్ అంటారు. పోటీదారులందరూ ఆడతారు. మొదట పాపము నిఖిల్ పెట్టేసిన మళ్ళీ అన్నీ పడిపోతాయి. పోటీదారులు అందరూ ఆడి అవినాష్, నిఖిల్, రోహిణి గేమ్ ఆడతారు. అవినాష్ మొదట గెలిచి టికెట్ ఫినాలీ గెలుచుకుంటారు. శ్రీముఖిని హగ్ చేసుకొని మై లక్కీ ఫ్రెండ్ అంటారు. తర్వాత పుష్ప 2 సాంగ్ వస్తుంది. దెబ్బలు పడతాయని ఆ సాంగ్ వేసి శ్రీముఖి గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.